ఓం శ్రీ మహాలక్ష్మీ దేవియే నమః. అందరికీ నమస్కారం. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలకు ఎంతో విశిష్టత ఉంది. ముఖ్యంగా పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం ఆచరిస్తారు. అయితే ఈసారి ఏ రోజు ఏ సమయంలో పూజ ఆచరిస్తే విశేష ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాము. ప్రస్తుతం చాలామంది మహిళల్లో వరలక్ష్మి వ్రతం ఏ రోజు చేసుకోవాలనే సందేశం ఉంది. అయితే సాధారణంగా వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ పౌర్ణమి ముందు శుక్రవారం చేసుకోవాలి. ఆ సంప్రదాయం ప్రకారం అయితే ఆగస్టు 1వ తేదీన వచ్చే శుక్రవారం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ పండితులు చెబుతున్న దాని ప్రకారం ఆగస్టు 8వ తేదీన వచ్చే శుక్రవారం పౌర్ణమి అయినా కూడా ఆ రోజే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని చెబుతున్నారు. సిరి సంపదలు భోగభాగ్యాలు కలిగించే వరలక్ష్మి వ్రతం 2025 శ్రావణ మాస శుక్లపక్షంలోని పౌర్ణమికి దగ్గరగా ఉన్న శుక్రవారం రోజు జరుపుకోవాలన్నదే నిర్ణయంగా చెప్పబడింది. అయితే ఒకవేళ పౌర్ణమి రోజునే శుక్రవారం వచ్చినా ఆ రోజే వరలక్ష్మి వ్రతం జరుపుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈసారి ఆగస్టు 8వ తేదీన వరలక్ష్మి వ్రతం జరుపుకోవాలి. అయితే ఆ రోజు ఏదైనా ఆటంకం కలుగుతుందని భావించే వాళ్ళు ఆగస్టు 1వ తేదీన వరలక్ష్మి వ్రతం జరుపుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం పూజకు శుభ సమయం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వరలక్ష్మి వ్రతం పూజ ఆచరించడానికి కొన్ని స్థిర లగ్నాలు ఉన్నాయి. ఈ సమయాల్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. అవేమిటంటే సింహలగ్న పూజ ముహూర్తము ఆగస్టు 8వ తేదీ ఉదయం 6:54 నుండి 9:02 వరకు ఉంటుంది. ఒకవేళ ఈ సమయంలో వీలు కాకపోతే ఆ తర్వాత వచ్చే స్థిర లగ్నంలో వ్రతం చేసుకోవచ్చు. వృశ్చిక లగ్న పూజ ముహూర్తము మధ్యాహ్నం 1:19 నుంచి 3:30 వరకు ఉంటుంది. అనంతరం కుంభలగ్న పూజ ముహూర్తము సాయంత్రము 7:29 నుండి ప్రారంభమై రాత్రి 9:06 వరకు ఉంటుంది. తర్వాత వృషభ లగ్న పూజ ముహూర్తము అర్ధరాత్రి 12:25 నుంచి 2:25 వరకు ఉంటుంది. కానీ మనం సాధారణంగా పగటిపూట పూజ చేస్తాము కాబట్టి వీలైనంత వరకు పగటిపూట లగ్నంలో జరుపుకోవడం మంచిది. ఇదండి వరలక్ష్మి వ్రతం రోజు శుభముహూర్తాలు శుభలగ్నము. తప్పకుండా మీరు కూడా చూసి ప్రయత్నించి పూజ చేసుకోవాలి. ముఖ్య గమనిక: ఈ కథనంలో తెలియజేసిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని శాస్త్రాల్లో కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా మాత్రమే తెలియజేశాము. వీటికి శాస్త్రీయ ఆధారం లేకపోవచ్చు. ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.